పరీక్ష ఫీజు కట్టని 10th క్లాస్ పిచ్చుక. అడవిలో పావురం పెట్టిన పక్షుల స్కూల్ అది. పావురం క్లాస్ చెబుతూ ఉండగా కాకి, గ్రద్ద, చిలుక, కొంగ శ్రద్ధగా రాసుకుంటూ ఉంటాయి. స్టూడెంట్స్, నేను ఇంపార్టెంట్ అని చెప్పిన క్వశ్చన్ని ఎక్కువగా చదువుకోండి, వాటిలో నుంచే ఎక్కువగా వస్తుంటాయి అని చెబుతూ ఉండగా పిచ్చుక బ్యాగ్ వేసుకొని ఆయాసపడుతూ వచ్చింది. వచ్చావా మహాతల్లి, ఈరోజు రావనుకున్నాను. సారీ మేడం, లేట్ అయింది. క్లాస్ కూడా అయిపోయింది. ఇంతకీ ఈరోజైనా ఫీజు తీసుకొచ్చావా? లేదు మేడం, ఈరోజు కూడా డబ్బులు సర్దుబాటు కాలేదు. ఎప్పుడడిగినా ఏదో ఒక సాకు చెబుతావు. ఇక నా వల్ల కాదు, నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. పద, స్కూల్ గ్రౌండ్లోకి పద. ప్లీజ్ మేడం, ఇంకో 2 రోజుల టైం ఇవ్వండి, ఖచ్చితంగా కడతాను. నెల రోజుల నుంచి రాని డబ్బులు ఈ 2 రోజుల్లో ఎలా వస్తాయి అని అడిగింది పావురం. పిచ్చుక సమాధానం చెప్పేలోపు కాకి మాట మధ్యలో కల్పించుకొని, ఎక్కడైనా దొంగతనం చేయడానికి ప్లాన్ చేసినట్టుంది మేడం. అవునా, దొంగతనం చేయబోతున్నావా? లేదు, లేదు మేడం, నేనెందుకు దొంగతనం చేస్తాను మేడం. మరి చెప్పు, 2 రోజుల్లో ఫీజు డబ్బులు ఎలా వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? హా, చెప్పు పిచ్చుక అని పావురం టీచర్ కోపంగా అడిగింది. పిచ్చుక భయపడింది. అప్పుడు చిలుక కల్పించుకొని, దొంగతనం చేయనని చెబుతుందంటే బహుశా మేడం ఎవరినైనా చీటింగ్ చేస్తుందేమో, వాళ్ళని మోసం చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పరీక్ష ఫీజు కడుతుందేమో మేడం అని అంది. ఆ మాటలు విని పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. పిచ్చుక కన్నీళ్లు చూసినా ఇతర పక్షులు జాలి దయ కలగలేదు. హేళన చేయడం మానలేదు. విటకారంగా మాట్లాడుతూనే నవ్వుతున్నాయి. పిచ్చుక కోపంగా, ఎందుకలా పాచిపళ్ళని బయటపెట్టి నవ్వుతారు? వాసన భరించలేకపోతున్నాను. సరిగా బ్రష్ వేయడం లేదా మీరంతా అని అంటుంది. అంతే, పక్షులకి కోపం వచ్చింది. టైంకి క్లాస్కి రావడం తెలీదు, ఇచ్చిన లాస్ట్ డేట్ లోపు పరీక్ష ఫీజు కట్టడం తెలీదు. అవి మన పిచ్చుక మేడం గారికి గుర్తుండవు కాకి, మన పళ్ళు మాత్రమే గుర్తుంటాయి. అందుకంటే మనవి పాచి పళ్ళు కదా, మనం బ్రష్ మీద పేస్ట్ పెట్టుకొని తోముతాము. అదే పిచ్చుక మేడం గారు బొగ్గుతో, లేదంటే ఇటుక పొడితో, ఇంకా లేదంటే వేప పుల్లతో పళ్ళు తోముతుంది కదా అని చెప్పగానే మళ్ళీ అన్ని పిచ్చుకలు ఒక్కసారిగా హేళనగా నవ్వుతాయి. వాటితో పావురం టీచర్ నవ్వుతుంటేనే పిచ్చుక మరింత బాధవుతుంది. ఇదేమీ బాగలేదు మేడం, వాళ్ళందరూ నన్ను హేళన చేస్తుంటే మీరు కూడా కలిసిపోయి నవ్వుతున్నారు. నాకు చాలా బాధగా ఉంది మేడం. ఫీజు కట్టని నీకు చదువు చెప్పాలంటే నాకు బాధగానే ఉంది పిచ్చుక. కానీ ఏం చెయ్యని చెప్పు, నీ జీవితం నాశనం చేయొద్దనే ఒకే ఒక్క కారణంతో నేను భరిస్తున్నాను. కానీ ఇప్పుడు నన్ను తప్పు స్థాయికి ఎదిగావంటే ఇక నీకు శిక్ష పడాల్సిందే. పద, గ్రౌండ్లోకి పద పిచ్చుక. ఇంకొక 2 రోజుల సమయం ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. మేడం, మా పేరెంట్స్ వచ్చి అడిగితే టైం ఇవ్వలేదు కానీ ఇప్పుడు పిచ్చుక్కిస్తారా? అలా ఇస్తే నేను ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం మేడం. చిలుక లేకపోతే నేను లేను, చిలుక వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను మేడం. నేను కొంగ ఎంతో ఆప్తులం. కొంగ లేనప్పుడు నేనెలా ఉంటాను? నేను కూడా వెళ్ళిపోతాను మేడం అని ఒకదాని తర్వాత ఒకటి అంటుంటే పావురం టీచర్, మీరెవ్వరూ ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. ఇప్పుడే నేను పిచ్చుకకి కొట్టిన పనిష్మెంట్ ఇస్తాను. పద పిచ్చుక, గ్రౌండ్లోకి పద అని పావురం వెళ్ళింది. పిచ్చుకను చూసి, వెళ్ళు, వెళ్ళి శిక్ష అనుభవిస్తే నవ్వుకో, కోపం తెచ్చుకో, వెళ్ళు. వెళ్తాను కాకి అని పిచ్చుక గ్రౌండ్లో ఎండకు గొడుగు పట్టుకొని నిలబడిన పావురం దగ్గరకొచ్చింది. పావురం ముందు పెద్ద రాయి ఉంది. ఆ రాయి బాగా కాలుతూ ఉంటుంది. పావురం కొన్ని నీళ్లు పోసింది. పొగలొచ్చాయి. వాటిని చూసి పిచ్చుక భయపడింది. పిచ్చుక, నువ్వు ఆ రాయి మీద నిలబడు. మేడం, నేను ఆ రాయి మీద నిలబడితే నా కాళ్ళు పనికి రాకుండా పోతాయి మేడం. తప్పదు పిచ్చుక, నీకు శిక్ష వేయకపోతే అన్ని స్కూల్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయని చెబుతున్నాయి కదా, అందుకే ఈ శిక్షని నువ్వు అనుభవించాలి. లేదంటే ఫైనల్ ఎగ్జామ్స్ రాయనివ్వను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు ఈ శిక్షను ఓర్చుకుంటేనే నువ్వు ఫైనల్ వరకు వెళ్ళగలవు. సరే మేడం అని పిచ్చుక రాయి మీద నిలబడుతుంది. కాళ్ళు కాలుతూ ఉంటాయి. అయినా బయరించుకుంటూ బుక్కు తీసి చదువుకుంటూ ఉంటుంది. అదంతా కాకి, చిలుక, కొంగ, గ్రద్ద చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాయి. పిచ్చుక మాత్రం చదువుకుంటూ తనకు పడిన శిక్షని మర్చిపోతుంది. గంట గడిచింది. అయినా పిచ్చుక రాయి దిగలేదు. అలాగే చదువుకుంటూ ఉంటుంది. పిచ్చుక కాళ్ళు కాలిపోతూ పొగలొస్తుంటాయి. రక్తం కారుతూ ఉంటుంది. అయినా పిచ్చుక బాధపడటం లేదు. చదువుకుంటూనే ఉంటుంది. కాకి, చిలుక, కొంగ, గ్రద్ద షాక్ అవుతాయి. ఈ పిచ్చుకకి చదవంటే ఇంత పిచ్చెందుకు? అదే నాకు అర్థం కావడం లేదు. అంత గొప్పతనం ఈ చదువులో ఏముంది
అని మాట్లాడుకుంటూ ఉంటాయి. సమయం గడిచిపోతూ ఉంటుంది. పిచ్చుక దగ్గరికి పావురం టీచర్, మిగతా పక్షుల స్టూడెంట్స్ వచ్చాయి. పిచ్చుక, చదువంటే ఎందుకింత పిచ్చి నీకు? అన్నం విలువ పడేసేవాడికంటే పండించిన రైతుకే ఎలా తెలుస్తుందో అలాగే బాగా చదువుకునే నాకే చదువు విలువ తెలుస్తుంది మేడం అని చెప్పగానే పావురం టీచర్ మిగతా స్టూడెంట్స్ అందరూ బాగా అర్థం చేసుకుని పిచ్చుకతో కలిసిమెలిసి ఉంటారు. ఇక అప్పటినుంచి పిచ్చుకతో చదువుకుంటూ చక్కగా ఫైనల్ పరీక్షలు రాస్తుంది, ఫస్ట్ వస్తుంది. పిచ్చుక చెప్పింది విని కాకికి కొంచెం కోపం వచ్చింది. కోపంగా చూస్తూ, పిచ్చి పట్టిందా పిచ్చుక? డాబా ఇంటి మీద పాలకూర తోట వేయడమేంటి? నువ్వెలా అనుకున్నా పర్వాలేదురా కాకి. నాకొచ్చిన ఆలోచన గురించి చెప్పాను. నువ్వు నాకు సహాయం చేస్తావా చేయవా? అది మాత్రం చెప్పు. ఇలాంటి ఆలోచన చేసినందుకు, నీకు సహాయం చేస్తున్నందుకు నన్ను పిచ్చివాళ్లాగా జమకట్టి మన ఇద్దరిని మెంటల్ ఆసుపత్రికి పంపిస్తాయి ఈ అడవిలో మనతో ఉంటున్న మిగతా పక్షులు. మిగతా పక్షుల గురించి నాకు అవసరం లేదురా కాకి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీతో కలిసి మెలిసి బతకాలని అనుకుంటున్నాను. కాబట్టి నీకు నా మనసులోని మాట చెప్పాను. దానికి నువ్వేమంటావు? పిచ్చుక, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నీతో కలిసి బతకాలనే ఆశ, ఆరాటం నాకు ఉన్నాయి. కానీ నువ్విలా పనికిమాలిన పని చేసుకుంటూ పోతానంటే నేనందుకు ఒప్పుకోను. నిన్ను పెళ్లి చేసుకోనంతే. ఇదే నీ మాట ఫైనలా కాకి? అవును పిచ్చుక, నేను చెప్పినట్టు వినకపోతే ఇదే ఫైనల్ మాట అవుతుంది. అయినా వేసవిలో నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని చెబుతున్నాను కదా పిచ్చుక. నువ్వెందుకు ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నావో అర్థం కావడం లేదు. కాకి, ఇంకోసారి నాకొచ్చిన ఐడియాని దిక్కుమాలిన ఆలోచనని తిడితే బాగుండదు చెప్తున్నాను. అలాగే తిడతాను పిచ్చుక. ఎందుకంటే నువ్వు చేసిన ఆలోచన అలాగే ఉంది కాబట్టి. ఇంటి మీద పాలకూర పెంచుతుందంట. పాలకూర? నోరు మూసుకొని నేను చెప్పినట్టు విను. అదే మనిద్దరికీ మంచిది. కాదని నీకు నచ్చినట్టు చేస్తే మాత్రం మన ప్రేమ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. మనసారా ప్రేమించిన నా మనసును అర్థం చేసుకోలేకపోయావు కాకి. అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు అర్థమయ్యేలా నీకొచ్చిన ఐడియా మనకు సెట్ కాదని చెబుతున్నాను. నువ్వు కష్టపడకూడదని ఆరాటపడుతున్నాను. సరే కాకి, ఏదైతే అదైంది. నష్టమో లాభమో నాకొచ్చిన ఐడియాని అమలు చేయాలనుకుంటున్నాను. నువ్వు సహాయం చేస్తావని ఎంతో ఆశగా నీకు విషయం చెప్పాను. కానీ నువ్వే ఇలా అడ్డుపడతావని అనుకోలేదు కాకి. నేనిక ఏం మాట్లాడలేను పిచ్చుక. నేను వద్దనే విషయం నీ మాటల్లో నాకు తెలిసిపోతుంది. ఇక సెలవు. నీ తప్పు తెలుసుకొని నువ్వే నా దగ్గరికి వస్తావు. అప్పటికి నాకు నీ మీద ప్రేమ ఉంటుంది. పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పి కాకి వెళ్ళిపోతుంది. ఇదంతా కొంచెం దూరంలో నుంచి వింటున్న చిలుక బాధపడుతున్న పిచ్చుక దగ్గరకు వచ్చింది. బాధపడక పిచ్చుక, నువ్వు చెప్పిన ఆలోచన నాకు బాగా నచ్చింది. నేను నీకు సహాయం చేస్తాను. డాబా మీద పాలకూర తోటను వేయి. నన్ను ప్రేమించిన కాకికి చెప్తే సహాయం చెయ్యనని వెళ్ళిపోయాడు. నిన్ను నేను ఎలాంటి సహాయం అడగలేదు. నువ్వు నాకు సహాయం చేస్తానని చెప్తున్నావు. నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావు చిలక? నువ్వేమనుకుంటున్నావు పిచ్చుక? వచ్చే లాభంలో సగభాగం? కాదు పిచ్చుక, నువ్వు నీ డాబా ఇంటి మీద పాలకూరని ఎండాకాలం నుంచి తప్పించుకోవాలనే కదా పెంచుతున్నావు. అవును చిలుక, డాబా మీద ఇంటి మీద మట్టి పోసి పాలకూర వేస్తాను. నీళ్లు పడతాను. ఆ నీటికి మట్టి మొత్తం తడిసిపోతుంది. ఎప్పుడూ తడిగా ఉండటం వల్ల డాబా ఇల్లు చల్లగా ఉంటుంది. ఎంత ఎండ కాసినా ఏం కాదు. ఇంట్లో చల్లగా ఉండొచ్చు. నేను కోరుకునేది కూడా అదే పిచ్చుక. వేసవి మొత్తం అయ్యేంత వరకు నేను నీ పాలకూర ఇంట్లోనే ఉంటాను. వేసవి తర్వాత వర్షం మొదలవుతుంది కదా, అప్పుడు నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. ఏమంటావు పిచ్చుక? సంతోషంగా ఒప్పుకుంటాను చిలుక. ఎలాగో నాకు ఒక తోడు కావాలి. నేను అడగకపోయినా నువ్వు నాతో వస్తానని చెప్పావు. సంతోషం పదా అని పిచ్చుక చెప్పి చిలుకను తీసుకొని తన డాబా ఇంటి మీద వాలింది పిచ్చుక. చిలుక, చూసావు కదా నా డాబా ఇంటిని? 4 మూలలకు కొంచెం కొంచెం స్థలం వదిలిపెట్టి మట్టిని పోసుకుందాం. పాలకూర నాటుకుందాం. నీళ్లు బయటకు రాకుండా చిన్నపాటి గోడ కూడా కట్టుకుందాం. ఏమంటావు చిలుక? అప్పుడు నీళ్లు బయటకు వెళ్ళవు. సరే పిచ్చుక అని చిలుక చెప్పడంతో పిచ్చుక సంతోషపడింది. చిలుకతో కలిసి ఆ ఇంటి మీదకు కావాల్సిన మట్టిని మోసింది. అలా పిచ్చుక చిలుక కలిసి 2 రోజులుగా ఇంటి మీదకు మట్టిని మోస్తూనే ఉన్నాయి. అదంతా దూరంగా ఒక చెట్టు మీద వాలి కాకి చూస్తూనే ఉంటుంది.
ఏ పని లేని మంగలివాడు పిలిచి మరీ పిల్లికి షేవింగ్ చేశాడంట. ఇప్పుడు అలా ఉంది నేను ప్రేమించిన నా పిచుక చేస్తున్న పని. అందుకు మళ్ళా తెలివైన చిలుక సపోర్ట్ చేస్తోంది. సహాయంగా ఉంటుంది. ఏమిటో ఈ తక్కువ పని అని అనుకుంటూ ఉంటుంది. పిచుక చిలుక కలిసి డాబా మీద మట్టిని పోస్తాయి. నీళ్లు బయటకు రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తాయి. పాలకూర వేస్తాయి. పాలకూర కోసం రోజూ నీళ్లు పడుతూ ఉంటాయి. వేసవికాలం అవడం వల్ల ఎండవేడి అనేది రోజురోజుకి పెరుగుతూ ఉంటుంది. దాంతో అడవిలో అక్కడక్కడ ఇల్లులు కట్టుకుని ఉంటున్న పావురం, కొంగ, గ్రద్ద, కాకి అల్లాడిపోతుంటాయి. కానీ పిచ్చుక చిలుక మాత్రం చల్లగా ఉన్న డాబా ఇంటిలో హాయిగా ఉంటాయి. ఆనందంగా ఉంటాయి. వరేవా పిచ్చుక, నీ ఆలోచన బాగుంది. ఇటు మనకు పాలకూర వస్తుంది, అటు చల్లదనం వస్తుంది. ఇది ఆ కాకిగాడు అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు మనం మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు చిలుక? నీకు నా మీద నమ్మకం ఉంది కాబట్టి నాతో ఉన్నావు, కష్టపడ్డావు, ఇప్పుడు సంతోషంగా ఉన్నావు అని చెబుతుండగా పావురం, కొంగ, గ్రద్ద తన పాలకూర డాబా ఇంటికొచ్చాయి. పిచ్చుకను మెచ్చుకున్నాయి. పిచ్చుక, నీకొచ్చిన ఐడియా బాగుంది. ఈ వేసవికాలం పోయేంత వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను. అది కాదు పావురమా, ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోవడం కాదు, చిలుక కూడా ఒప్పుకోవాలి. తనకి నాతో పాటు ఇంట్లో నిర్ణయం తీసుకునే హక్కుంది. అందుకని చిలుక ఒప్పుకుంటేనే ఇక్కడ ఉండొచ్చు. లేదంటే లేదు కొంగ. చెప్పు చిలక, మేమిక్కడ ఉండటానికి నువ్వు ఒప్పుకుంటున్నావా లేవా? ఒప్పుకుంటున్నాను గ్రద్ద. ఎప్పటికైనా మనమంతా ఒకటే కదా. కాకపోతే కాకి రాలేదు. కాకిని కూడా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కాకి కూడా వచ్చింది చిలుక. కాకపోతే పిచ్చుకకి ముఖం చూపించలేక బయటే ఉంది. నువ్వు ఒప్పుకుంటే ఇంట్లోకి వస్తుంది. అప్పుడు కాకి పిచ్చుకల పెళ్ళి పాలకూర ఇంట్లో మనమే చెయ్యొచ్చు అని చెబుతుండగా కాకి వచ్చింది. పిచ్చుకని చూస్తూ, సారీ పిచ్చుక, ఇక నుంచి నువ్వు చెప్పినట్టుగా వింటాను అని చెప్పడంతో పిచ్చుక కూడా సంతోషపడుతుంది. అన్నీ కలిసి పిచ్చుక పాలకూర డాబా ఇంట్లో ఉంటూ జీవిస్తూ ఉంటాయి. కరెంటు దొంగలించే పిచ్చుక తల్లి. చీకటి పడింది. ఆ అడవిలో నివాసముంటున్న ప్రతి పక్షి ఇల్లు కరెంటు వెలుగులతో కలకల్లాడుతుంటే కావ్య పిచ్చుకేలు మాత్రం దీపం వెలుగుతో సరిపెట్టుకుంటోంది. ఆ ఇంట్లో ఒక మూల పెట్టుకున్న మట్టి పొయ్యి దగ్గర కూర్చొని తల్లి కావ్య పిచ్చుక రొట్టెలు చేస్తుంటే కూతురు కీర్తి పిచ్చుక దీపం వెలుగులో చదువుకుంటోంది. దాదాపుగా పావుగంట నుంచి అక్షరాలు సరిగ్గా కనపడకపోవడంతో చదువుకోవడానికి ఇబ్బంది పడుతోంది. ఓపిక నశించి కోపంతో గట్టిగా మమ్మీ మమ్మీ అని అరుస్తుంది. కావ్య పిచ్చుక చేస్తున్న రొట్టెను పట్టుకొని కంగారు పడుతూ కీర్తి పిచ్చుక దగ్గరకు వచ్చింది. ఏమైంది తల్లి, ఎందుకంతలా పిలిచావు? అది పిలవడం కాదు మమ్మీ, గట్టిగా కోపంగా అరిచాను. అదే తల్లి, ఎందుకు అంత గట్టిగా అరిచావని అడుగుతున్నాను. చూడు తల్లి, నీకోసం నేను ఎంతగానో కష్టపడుతున్నాను. నువ్వు మాత్రం బాగా చదువుకొని గొప్పదానివి కావాలి, డాక్టరో కలెక్టరో అవ్వాలి, ఏ కష్టం రాకుండా సంతోషంగా జీవించాలని ఎంత ప్రేమగా బాధ్యతగా చెప్తావు. ఇదేంటి మరి? ఇది ఎండాకాలం కదా తల్లి, కరెంటు కష్టాలు తప్పవు. అమ్మా, కరెంటు కష్టాలంటే అందరికీ లేకుండా కరెంటు లేకుండా పోవడం, ఒక మనకి లేకుండా పోవడం కాదు. నన్నేం చేయమంటావు తల్లి? నేను చేసే కష్టం మన బతకడానికి సరిపోతోంది. మీ నాన్న తీసుకొచ్చే డబ్బులు ఆయన తాగుడికే సరిపోతుంది. అప్పుడప్పుడు సరిపోకపోతే కొట్టి తిట్టి నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఏం చేయమంటావు తల్లి? అది కాదమ్మా, ఇప్పుడు నేను 10th ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అవును తల్లి, నీ బాధ కూడా నాకు అర్థమైంది. వెలుగుతున్న దీపం పక్కన మరొక దీపం పెట్టగలను, కానీ కరెంటు వెలుగును మాత్రం తీసుకురాలేను. ఒకవేళ మీ నాన్న తాగకుండా డబ్బులు తీసుకొస్తే కరెంటు బిల్ కడతాను, లేదంటే లేదు అని చెప్పగానే కీర్తి పిచ్చుకకు కోపం వచ్చింది. చదువుకుంటున్న బుక్ని విసిరికొట్టింది. జరుగుతున్నది ఫైనల్ ఎగ్జామ్స్, చదువుకోకుండా వెళ్ళి చెమ్మచక్క చారడేసి మొగ్గ అని పాట పాడమంటావా మమ్మీ? ఏ పాటలు పాడొద్దులే తల్లి, నువ్వు నీ బుక్ తీసుకో. రాధపావురం ఇంటికి తీసుకెళ్తాను, అక్కడ కరెంట్ ఉంటుంది, తన కొడుకుతో కలిసి చదువుకోవచ్చు అని చెప్పగానే కీర్తి పిచ్చుకకు సంతోషమేసింది. తన బాధని తల్లి కావ్య పిచ్చుక అర్థం చేసుకున్నందుకు మురిసిపోయింది. బుక్ తీసుకుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, నా బాధని అర్థం చేసుకున్నావు, పద అని చెప్పగానే కావ్య పిచ్చుక తన కూతురు కీర్తి పిచ్చుకతో కలిసి ఇంటికి తాళం వేసి రాధపావురం ఉంటున్న ఇంటికి వస్తాయి. రాధపావురం ఇల్లు కరెంటు వెలుగులో చక్కగా ఉంది.
ఏమిటి కావ్య, ఎప్పుడు లేంది ఈరోజు బుక్స్ పట్టుకున్న కూతుర్ని తీసుకొని నా దగ్గరకొచ్చావు అని రాధాపావరం అడగగానే కావ్య పిచ్చుక బాధగా ముఖం పెట్టి, నా పరిస్థితి తెలుసు కదా, 2-3 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదు. దాంతో కరెంట్ను కట్ చేశారు. బిల్ కడితేనే కానీ కరెంట్ రాదు. బిల్లు కట్టడానికి డబ్బులు లేవు. సరేలేవే, కీర్తికి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్, ఇక్కడ కాసేపు చదువుకుంటుంది అంతేనా అని మరొక మాట అంటుంటే తన కొడుకు మున్నా పావురం పిలిచింది. మమ్మీ, అర్జెంటుగా ఒక మాట. వస్తున్నా బాబు అని చెప్పి ఆ ఇంట్లో ఒక మూల కూర్చొని చదువుకుంటున్న తన కొడుకు మున్నా పావురం దగ్గరికి వచ్చింది. ఏమైంది బాబు? మమ్మీ, ఆ కీర్తి పిచ్చుక ఎప్పుడు చూడు మాట్లాడుతూనే ఉంటుంది. అది చదువుకోదు, నన్ను చదువుకోనివ్వదు. అందుకని ఏదో ఒకటి చెప్పి పంపించు. అలా చెప్తే బాగుండదు బాబు. అయితే నేను ఫెయిల్ అవ్వడం ఖాయం, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పగానే రాధపావురం కాసేపు ఆలోచించి కావ్య పిచ్చుక దగ్గరకు వచ్చింది. ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుండగా, వద్దులేవే రాధా, మున్నా మాటలు మేము విన్నాం. అబద్ధం చెప్పడానికి నువ్వు అంతలా ఇబ్బంది పడటం కూడా నేను చూడలేను. నా కూతురు దీపం వెలుగులోనే చదువుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి కీర్తి పిచ్చుకను తీసుకొని తిరిగి తన ఇంటికొస్తుంది. ఫుల్గా తాగి వచ్చిన భర్త ఆకాష్ కాకి తలుపు ముందు నిలబడి కోపంగా చూస్తూ, ఏ కావ్య, ఎక్కడికి పోయి వస్తున్నావే? నాన్న, నేను అసలే కోపం మీదున్నాను. అమ్మనేమనుకో, ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి పడుకో అని కీర్తి పిచ్చుక అంటుంటే కావ్య పిచ్చుక తలుపు తెరిచింది. ఆకాష్ కాకి లోపలికొచ్చి మంచంలో పడుకుంది. కీర్తి పిచ్చుక దీపం వెలుగులో చదువుకోలేక ఇబ్బంది పడటం చూస్తుంది కావ్య పిచ్చుక. తనకి తను సర్ది చెప్పుకొని పక్కనే ఉన్న కరెంట్ పోల్కు దొంగతనంగా కరెంట్ వైర్లని పెడుతుంది. అంతే, కావ్య పిచ్చుక ఇంట్లో కరెంటు వెలుగుతుంది. అది చూసి కీర్తి పిచ్చుక సంతోషపడుతుంది. ఓ మంచి పని కోసం ఇలా కరెంటు దొంగతనం చేయడం ఏమాత్రం తప్పు కాదులే తల్లి, నువ్వు చదువుకో, ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను అని తల్లి కావ్య పిచ్చుక భరోసా ఇవ్వడంతో కీర్తి పిచ్చుక ఫుల్ ఖుషిగా బాగా చదువుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పగలు మొత్తం కరెంటు వైర్లు తీసేసి రాత్రిపూట మాత్రం పక్కనే ఉన్న కరెంట్ పోల్కు వైర్లు పెడుతూ ఉండేది. ఇదంతా లైట్మెన్గా పనిచేస్తున్న వాసు కొంగ చూస్తోంది. కావ్య పిచ్చుక భయపడుతోంది. భయపడక కావ్య, నేనెవ్వరికీ చెప్పను. నువ్వు కరెంటు దొంగతనం చేసింది ఓ మంచి పని కోసమే అని నాకు తెలుసు. నీ కూతురు భవిష్యత్తు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం వాసు. ఎంతోమంది నెలల కొద్దీ కరెంటు బిల్లు కట్టకుండా అలాగే వాడుతున్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కరెంటు కట్టింగ్స్ ఉండవు. 1 నెల కట్టనందుకు మీ కట్ అయ్యింది, నో ప్రాబ్లం. కానీ తప్పు, బిల్లు కట్టుకోండి అని చెప్పి వాసుకొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 2 రోజుల్లో కావ్య పిచ్చుక కరెంటు బిల్ కట్టేస్తుంది. చలికాలం అయినప్పటికీ అడవిలో కాకి పిచ్చుకల జీవితం చక్కగా సంతోషంగా సాగుతూ ఉంటుంది. 2 కలిసి సరదాగా ఒక రోజున షికారు చేస్తుండగా వాటికొక చోట చెరుకు పంట కనపడింది. పిచ్చుక సంబరపడింది. ఏమండి, అలా చూసారా చెరుకు పంట? అవును పిచ్చుక, చెరుకు పంట చాలా చక్కగా కాసినట్టుంది. ఆ రైతెవరో అదృష్టవంతుడు. అతనికీసారి ఈ చెరుకు పంట లాభాలను తీసుకొచ్చి పెడుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? 2 రోజుల కిందటే పిచ్చుక రేడియో వార్తల్లో చెప్పారు అధికంగా పెరగనున్న చెరుకు ధరలని. ఈ రైతు చెరుకు పంట కోసి అమ్మేసరికి పెరిగిన ధర అమల్లోకొస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటాడు. అప్పుడు అదృష్టవంతుడే కదా. మీరు చెప్పినట్టుగా జరిగితే మీరన్నట్టు ఈ చెరుకు పంట రైతు అదృష్టవంతుడే. వార్త వచ్చిందంటే నిజమవుతుందనే కదా అర్థం. ఏమండి, నాకు చెరుకు గడ తినాలనుంది. తినిపిస్తా పద పిచ్చుక, నువ్వడిగితే కాదంటానా చెప్పు అని భర్తకాకి చెప్పగానే భార్య పిచ్చుక చాలా సంతోషపడింది. 2 కలిసి చెరుకు తోట దగ్గరికి వచ్చాయి. భర్తకాకి దిక్కులు చూస్తుంటే, ఏమైందండి, ఎందుకలా దిక్కులు చూస్తున్నారు? ఈ తోట రైతుంటే మనల్ని చూస్తాడు, పట్టుకుంటాడు, లేదంటే కర్రతో రాయితో కొడతాడు. దెబ్బ తగిలితే మనం కోలుకోవడం కష్టం కదా పిచ్చుక. ముందు జాగ్రత్తగా చూస్తున్నాను. ఒకవేళ ఉంటే మనం జాగ్రత్త పడొచ్చు కదా. ఎక్కడైనా ఉన్నాడా మరి ఆ రైతు? లేడు పిచ్చుక, ఎక్కడా కనబడ్డం లేడు. మనకు కనబడ్డం లేదంటే ఆ రైతు ఈ పంట దగ్గర లేనట్టే కదండి. అవును పిచ్చుక. మరింక ఆలస్యం ఎందుకు చెప్పండి, నాకు చెరుకు గడ తీసియండి. ఎందుకైనా మంచిది పిచ్చుక, నువ్వు దిక్కులు చూస్తూ ఉండు, నేను నీకోసం చెరుకు గడ తీసుకొస్తాను. ఒకవేళ నీకు ఈ రైతు వస్తున్నట్టు అనిపిస్తే నాకు వెంటనే చెప్పు, నేను చెరుకు గడ కోయడం మానేస్తాను. ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
సరేనండి, నేను చూస్తుంటాను. తమరు నేను చెప్పిన పని చేయండి అని పిచ్చుక దిక్కులు చూస్తుండగా కొంత సమయం తర్వాత భర్త కాకి 2-3 చెరుకు గడలు పట్టుకుని పిచ్చుక దగ్గరకొచ్చింది. ఇదిగో పిచ్చుక, నువ్వడిగిన చెరుకు గడలు, ఇక పద. తినకుండా ఎక్కడికి పోతాం చెప్పండి? వీటిని తినేసిపోదామండి. అప్పుడే నా మనసు సంతోషపడుతుంది. నేనిక్కడ్నుంచి ఆనందంగా వస్తాను. ఇక్కడ వద్దు పిచ్చుక, మన ఇంటికెళ్ళి తిందాం. నా మాట విను. ఇక్కడ వద్దంటే వద్దు. లేదు లేదు, ఇక్కడే తినేసి వెళ్ళిపోదాం. పిచ్చుక, నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. కోతకొచ్చిన పంట దగ్గర రైతు కాపలా లేదంటే దేనినో ఒకదానిని కాపలా పెట్టే ఉంటాడు. దేనినో ఒకదానినంటే పులిని పెట్టాడా, సింహాన్ని పెట్టాడా? లేదంటే పొట్టిగా ఉన్న పిల్లిని పెట్టాడా? కాదంటే పొడువుగాను జిరాఫీని పెట్టాడా? దేనిని కాపలా పెట్టుంటాడు? మీరు మీ అనుమానాలు, మీ సందేహాలు అని భార్య పిచ్చుక ఆ పంట పొలం దగ్గరే చెరుకు గడలను తింటూ ఉంటుంది. భర్త కాకి భయభయంగా దిక్కులు చూస్తుండగా గ్రద్ద వచ్చి వాలింది. అంతే, పిచ్చుక తింటున్న చెరుకు గడలను వదిలిపెట్టింది. అయోమయంగా చూస్తూ ఉంటుంది. బలైపోయాం, ఇప్పుడు ఎటూ తప్పించుకోలేము అని తనలో తను అనుకుంటూ ఉండగా, "ఒరెవ్వా! ఇద్దరూ భలే చిక్కారు. నాకీరోజు డబుల్ ధమాకా. చెప్పండి, ముందుగా ఎవరిని తినాలి? కాకిని తినాలా, పిచ్చుకని తినాలా? మమ్మల్ని తినకుండా ఉండాలంటే మేమేం చెయ్యాలి?" అలాంటి దిక్కుమాలిన ఆప్షన్స్ నా దగ్గరుండవు కదా! ఇలా కనిపించిన వెంటనే అలా కసుక్కున దాడి చేసి తినడమే నాకు తెలిసింది. అసలీ రోజు బాగా ఆకలేస్తోంది. ఎంత వెతికినా ఏం దొరకలేదు. ఎలా నా ఆకలి తీరుతుందా అని అప్పట్నుంచి ఎంతో ఆశగా, ఓపికతో చూస్తున్నాను. నా అదృష్టం బాగుంది. మీరిద్దరు చిక్కారు అని చెబుతూ సంబరపడుతుండగా కాకి పిచ్చుకల ముఖాలు చూసుకుంటాయి. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఆలోచన చేసినా ఈ క్షణం నా నుంచి తప్పించుకోలేరు. మిమ్మల్ని తినకుండా వదిలిపెట్టేదే లేదు అని చెబుతుండగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా భర్త కాకి గబక్కున, అయ్యో, ఈ కొంగ కూడా ఇప్పుడే రావాలా అని బాధగా అంటుండగా కాపలా గ్రద్ద కొంగ వైపు తిరుగుతుంది. ఇదే మంచి సమయం అనుకున్న కాకి పిచ్చుకలు ఏమాత్రం అక్కడ ఉండకుండా పరుగులు మొదలు పెడతాయి. గ్రద్దకి ఎక్కడ కొంగ కనపడలేదు. కోపంగా కాకి పిచ్చుకల వైపు తిరుగుతుంది. అవి తన ముందు కనపడవు. అలా వేగంగా పరిగెడుతూ ఉంటాయి. గ్రద్ద బాధగా ముఖం పెట్టి, ఛో! కాకి తెలివిని అంచనా వేయలేకపోతున్నాను. అది చిక్కిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను బోల్తా కొట్టించి తప్పించుకుపోతోంది. ఇప్పుడు తన భార్య పిచ్చుకను కూడా కాపాడుకుంది అని అనుకుంటూ కాకి పిచ్చుకలు తమ ఇంటికి వచ్చాయి. తలుపు కిటికీ వేసుకుని గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాయి. కోపంగా, ఇంకోసారి నీకు ఏం కావాలన్నా తీసుకురాను చూడు. నువ్వెప్పుడు ఏది కావాలని అడిగినా అక్కడ ఏదో ఒక ప్రమాదం ఉంటోంది. ఇలా మన గొడవ జరుగుతోంది. ఇక నా వల్ల కాదు పిచ్చుక, నేను నీ నుంచి విడిపోవాలనుకుంటున్నాను అని భర్తకాకి చెప్పగానే పిచ్చుక అయోమయంలో పడింది. నువ్వే ఆలోచించు పిచ్చుక, ఇలా చేయడం ఏమైనా బావుందా చెప్పు. బాగాలేదండి. ఈ ఒక్క తప్పును మన్నించండి. మరోసారి అలా జరగదు అని ఇద్దరు పోటాపోటీగా మాటలనుకుంటారు. చివరకు భర్త కాకి, నేను చెప్పితే విన్నప్పుడు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఎప్పుడు నీతో ఇదే గొడవ? ఎప్పుడు నువ్వు నన్ను ప్రశాంతంగా ఉంచింది? పో, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కోపంగా భర్త కాకి తలుపు తీసింది. భార్య పిచ్చుక అలాగే ఇంట్లో ఉంటుంది. వెళ్ళు, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నేను సంతోషంగా ఉంటాననిపిస్తోంది. నేనెక్కడికి వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి అని పిచ్చుక కూడా గట్టిగా ఉండటంతో కోపం వచ్చిన భర్త కాకి పిచ్చుకను బయటకు నెట్టేసి తలుపు వేసుకుంటుంది. పిచ్చుక ఏడుస్తూ, ఇదంతా నేను చెరుకు గడ తినడం వల్ల వచ్చింది. తెలివిగా నేను అదే చెరుకు పంటను కోసుకొచ్చి భర్త ఇంటి ముందే ఇల్లు కట్టుకుంటాను. అప్పుడు కానీ నా ధైర్యం ఆయనకు తెలిసిరాదు అని అక్కడి నుంచి బయలుదేరి చెరుకు పంటకి కొద్ది దూరంలో ఉన్న ఒక చెట్టు మీద వాలింది. చీకటి పడిన తర్వాత మచ్చు పడుతుండగా కాపలా గ్రద్ద ఆ తోట దగ్గర ఒకచోట చలిమంట వేసుకొని మాంసం తింటూ ఉంటుంది. పిచ్చుక చలికి వణుకుతూ తోట వెనుక నుంచి చెరుకు గడలను తీసుకెళ్లి కాకి ఇంటి ముందు చెరుకు పంట ఇల్లు కట్టుకుంటుంది. మంచు పడకుండా అందులో ఉంటూ బాధగా భర్త కాకి ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాకి పిచ్చుకలు మళ్ళీ కలిసిమెలిసి కాపురం చేసుకుంటాయి.
అడవిలో వేసవికాలం మొదలైంది. ఒక చెట్టు మీద వరుసగా ఇల్లులు కట్టుకుని నివాసముంటున్న కావ్యపిచ్చుక, ఆకాష్ కాకి, రాధాపావురం, వాసుకొంగ, మీనాచిలుక అనే పక్షులు తమ ఇళ్ల గుమ్మం దగ్గర నిలబడి విసనకరతో విసురుకుంటూ చిరాగ్గా ఉంటాయి. సురేష్ గ్రద్ద ఇల్లు ఖాళీ ఉంటుంది. ఏరా కాకి, మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండగా ఉంటే ఆ సురేష్ గ్రద్దగాడు ఎక్కడికి వెళ్ళాడ్రా? వాడెక్కడికి వెళ్ళాడో నాకెలా తెలుస్తుందే. అయినా పిచ్చుక, మన వాళ్లలో ఎవ్వరూ కనబడకపోయినా నువ్వు నన్నే ఎందుకు అడుగుతావు? ఎందుకంటే మా అందరితో నీకు స్నేహం ఉంది కదా, అందుకన్నమాట. స్నేహం ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు నాకు చెప్పి వెళ్ళరు కదా. అది నిజమే, కానీ ఆ సురేష్ గాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పరా? అసలే వాడు ఈరోజు చేయాల్సిన పని చాలా ఉంది. వాడెక్కడికి వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో తెలీదు, అయినా వాడు చేయాల్సిన పనేంటి? నిన్న సాయంత్రం అవుతుండగా నువ్వేం చేశావురా? మన ఇల్లులు చల్లగా ఉంటాయని నీళ్ళు తీసుకొచ్చి పోసానే. ఆ సురేష్ గారు కూడా అదే చెయ్యాలి మరి. వాడు చేస్తాడని అనుకుంటే మనదే పొరపాటు. ఎందుకంటే వాడి గురించి నాకు బాగా తెలుసు కదా. వాడిని నమ్ముకోకుండా ఈ నీళ్లు తెచ్చుకొని మనమే ఇళ్ల మీద పోసుకుందాం. ఏరా ఆకాష్, ఈ వేసవికాలం నుంచి తప్పించుకునే మార్గం లేదారా? ఉంటే ఇలా విసరకరతో విసురుకుంటూ మీతో ఎందుకుంటాను? నా సుఖం నేను చూసుకొని ఎప్పుడో అక్కడికి వెళ్ళేవాణ్ణి కదే. స్వార్థం ఉండాలి కాకి, మరీ అంతలా వద్దు. ఏదో ఒకనాడు ఆ స్వార్థం నిన్ను బలి చేస్తుంది. అబ్బా రాదా, కొంచెం ఆపరాదా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దూరిపోదామా అన్నట్టు రెడీగా ఉంటాం అని అంటుండగా హుషారుగా పాటలు పాడుకుంటూ వాటి దగ్గరికి వస్తాడు సురేష్ గ్రద్ద. ఏరా సురేష్, భలే హుషారుగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి? అడవిలో ఒక చోట నిండు కుండలా నిండుగా ఉన్న ఒక నీటి మడుగును చూశాను. భలేగుంది. మనం స్విమ్మింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పగానే ఆకాష్ కల్పించుకొని హుషారుగా, అయితే పదరా వెళ్ళి స్విమ్మింగ్ చేసొద్దాం. వెళ్ళండి వెళ్ళండి, మండుతూ సూర్యుడు నడినెత్తినున్నాడు. ఈ వేళ ఇది స్విమ్మింగ్ చేసే వేళ కాదు. ఈ వేళ కాని వేళ వెళ్తే ఏమవుతుందో లాస్ట్ టైం ఆ బాధను అనుభవించిన కాగ్గాడే చెప్పాలి అని చెప్పగానే ఆ ఆకాష్ కాకి దండం పెట్టి కొంచెం కోపంగా, ఎందుకే పిచ్చుక, మానిన ఆ గాయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నావు? ప్రతిసారి అలాగే అవుతుందా? మీ కర్మ, నేను మాత్రం స్విమ్మింగ్కి రావడం లేదు అని చెప్పి లోపలికి వెళ్లి బెడ్ మీద వాలి విసురుకుంటూ ఉంటుంది. సురేష్ గ్రద్ద, ఆకాష్ కాకి, వాసుకొంగ మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరి అలా వేడిగాలిలో ఎండకు తట్టుకుంటూ నీటి మడుగు వైపు వెళ్తూ ఉంటారు. ఏరా సురేష్, స్విమ్మింగ్ చేసినా నీ పని చేయడం మర్చిపోకురా. నా పని గురించి నువ్వెందుకురా అంత కంగారు పడతావు? నేను చేస్తాను కదా. నాకు నమ్మకం దొరా. నా ఫీలింగ్ కూడా అదేరా. ఒరే, అది ఎప్పుడో చేయాల్సిన పని. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవడం అవసరమా చెప్పు? నాకు అవసరం ఉందిరా. నువ్వు చెయ్యలేకపోతే ఆ కావ్య పిచ్చుక నాతో చేయిస్తుంది. అసలే అది మెంటల్ది. భయపడుకురా, ఈరోజు నేను చేస్తాను. ఇప్పుడు ముందుగా స్విమ్మింగ్ చేద్దాం పదండి అని మాట్లాడుకుంటూ నీటి మడుగు దగ్గరికి వచ్చా. నీళ్లు నిండుగా ఉండటంతో ఆకాష్ కాకి, వాసుకొంగ, సురేష్ గ్రద్ద 3 పక్షులు ఎంజాయ్ చేస్తూ ఆ నీళ్ల మడుగులో స్విమ్మింగ్ చేస్తుంటాయి. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. వాసుకొంగ, ఆకాష్ కాకి, సురేష్ గ్రద్ద 3 కలిసి చేయాల్సిన ఎంజాయ్మెంట్ని చేశాయి. సాయంత్రం వేళ పడుకుని లేచిన కావ్య పిచ్చుక, ఈ సురేష్ గ్రద్దగాడు ఇంకా నీళ్లు పోయడం స్టార్ట్ చేయలేదు అని అనుకుని సురేష్ గ్రద్ద ఇంటికి వస్తుంది. సురేష్ గ్రద్ద బెడ్ మీద హాయిగా పడుకొని గుర్రు కొడుతుంటాడు. మొత్తానికి నేను అనుకునిందే జరిగింది. స్విమ్మింగ్ చేసి అలసిపోయి పడుకుంటాయని. ఇప్పుడు వీడిని ఎంత పిలిచినా నిద్రలేవడు. అదేదో ఆకాష్ కాకిని అడుగుతాను అని అక్కడి నుంచి ఆకాష్ కాకి ఇంట్లోకి వస్తుంది. ఆ ఆకాష్ కాకి కూడా బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఎంత పిలిచినా లేవకుండా అలా పడుకొని ఉంటుంది. దాంతో కోపం వచ్చిన కావ్య పిచ్చుక ఆకాష్ కాకిని గట్టిగా తన్నుతుంది. దాంతో ఆకాష్ కాకి కింద పడుతుంది. ఇక తప్పదు అన్నట్టుగా ఆకాష్ కాకి బకెట్ పట్టుకొని నీళ్లు తీసుకొచ్చి అన్ని పక్షుల ఇంటి పైకప్పుల మీద పోస్తూ ఇంటి వేడిని చల్లార్చుతూ ఉంటుంది.